ప్రియులారి సమయంలో మరి ప్రదర్శించేటువంటి స్కిట్ మరి పాపానికి పరిహారము యేసే, పాపానికి పరిహారము యేసే అనే అద్భుతమైనటువంటి స్కిట్ కొన్ని దినాలుగా ప్రార్థనా పూర్వకంగా బిడ్డలు నేర్చుకుని ప్రదర్శిస్తూ ఉన్నారు. 4వ తారీఖున పాడిబండ్లలో, అలాగే 11వ తారీఖున పొడపాడులో మరలా ఇక్కడ అంటే బిడ్డలు వారు చదువుకుంటూ ప్రియులరా అద్భుతంగా దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధమయ్యారు. ఓకే. యోసేపు చెప్పండి అయ్యా. నిన్న పనికి రాలేదేంట్రా? మా చర్చిలో ప్రార్థనలు ఉన్నాయ్యా. నిన్నే చివరి రోజు, అందుకే రాలేకపోయానయ్యా. ఏంటి, పని మానేసి ప్రార్థనకి వెళ్ళావా? అయినా నీకు జీతం ఇచ్చేది నేనా దేవుడా? అయినా మీ పని వాళ్ళు మీ సొంత పనులు చేసుకుంటానికే ఉంటారు. నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు చేయను. సరేలే. రారా యశబు, అయ్యగారికి కుర్చీ వేసి కాఫీ ఇవ్వు. అలాగేనయ్యా. కుర్చీ వేసి ఉంది కదరా, మళ్ళీ ఎందుకు? ఏంట్రా ఇలా వచ్చావు? ఏంద్రా, కూతురు నన్ను కోడలు నన్ను అల్లుండి కలుద్దాం అని చెప్పేసి వచ్చాను. దారిలో కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి మాట్లాడదాన్ని వచ్చాను. అయినా ఏంటి పన్నోడితో నీ గోళ? ఆ పనులతో వచ్చే గొడవే అదిరా. వాళ్ళే యజమానులా ప్రవర్తిస్తారు. కొద్ది చదివితే వాళ్ళు తలపైకి కూర్చుంటారు. సరేలే, వాడితో మనకెందుకులే కానీ ఏం చేస్తున్నావు? ఏంది వ్యాపారాలు ఎక్కడున్నాయి? బాగానే ఉన్నాయి మొత్తం? బాగానే ఉండేరా. సరేలేరా, నాకు బస్ టైం పోతుందిలే కానీ నేను వెళ్తున్నానులే. సరేరా, జాగ్రత్త. ఆ పన్నోడితో జాగ్రత్త నువ్వు కొంచెం. సరేరా, వెళ్ళరా జాగ్రత్తగా. ఏమైందయ్యా అలా కూర్చున్నావు? ఏమీ లేదు పద్మ, నిన్న సెలవు పెట్టినందుకు అయ్యగారు నా మీద కోపడ్డారు. అంతేలయ్యా, వాళ్ళనే వాళ్ళు మనం పడేవాళ్ళము. అవేమీ ఆలోచించకుండా ముందెళ్ళి చేతులు కడుకొచ్చుకో, అన్నం పెడతాను. సరే. ఇక్కడ చూసావా, అనిల్ అమ్మని ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు. ఏదైనా సాధించగలడు. అయినా మాలాంటి డబ్బున్న వాళ్ళు ఏదైనా సాధించగలరు. అయ్యా, మీరేమనుకోనంటే నాది చిన్న మాట. చెప్పరా? డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్నారు కదా, డబ్బుతో మీరు 2 విషయాలు చేయలేరయ్యా. డబ్బే అన్నిటికీ మూలం అన్నారు పెద్దలు. చెప్పి చావు. మీ డబ్బుతో పాపాలను పోగొట్టుకోలేరు, పరలోక రాజ్యాన్ని చేరుకోలేరయ్యా. ఏంటి, పరలోకానికి చేరలేను? చేయవచ్చు అనుకున్నా, కానీ మా పాలేరండి పరలోకానికి వెళ్ళలేను, నా పాపాన్ని తీసుకోలేమంటున్నాడు. అయినా వాడంతా వాడి బతికంతా వాడంతా తేలుస్తా. కంపౌండర్, ఎక్కడ వచ్చారా? తొందరగా. డాక్టర్ గారు వస్తున్నాను. డాక్టర్ గారు వస్తున్నాను. మనకి ఈరోజు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? డాక్టర్ గారు ప్రస్తుతానికి అయితే ఒకళ్ళు ఉన్నారు డాక్టర్ గారు. సరే, ఎవరో తొందరగా పిలు. సరే డాక్టర్ గారు. రావు గారు మీరు రండి. రావు గారు బాగున్నారా? బాగానే ఉన్నారు డాక్టర్ గారు. వచ్చి కూర్చోండి. సరే డాక్టర్ గారు. డాక్టర్ గారు, నా పాపాలన్నీ పోవాలి డాక్టర్ గారు. అబ్బో, ఇది పెద్ద ప్రాబ్లం లాగుంది. ఒక్క నిమిషం. ఏంట్రా వీడు పాపం పోగొట్టాలంటాడు. ఈ మెంటలా వీడికి? మెంటలే అనుకుంటాయ్యా, డబ్బు పిచ్చి పడి మెంటలు వచ్చింది అనుకుంటా. అయినా మీరు ఏం చేయాలో మీకు తెలుసుగా, చేసేయండి. చేద్దాం సార్, ఏదో చేద్దాం. చూడండి రావు గారు, మీకు కొన్ని స్కానింగ్లు చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, షుగర్ టెస్ట్, బీపీ అవన్నీ చేయాలి. మీకు రాసిస్తాను, వెళ్ళి ఆ టెస్ట్లన్నీ చేసుకొని రండి. ఏమైందో చెప్తాను. సరే డాక్టర్ గారు. మంచి వారం దొరికిందిరా ఈరోజు. ఇదిగోండి, ఈ రిపోర్ట్లు తీసుకొని మళ్ళీ రండి టెస్టులు చేయించుకొని. వామ్మో, ఈ టెస్టులన్నీ నాకేనా? అవును నీకే, మరి ప్రాబ్లం నుండి పెద్దది కదా ఇది, ఎలాగైనా తగ్గాలిగా నీకు, అందుకని. సరే డాక్టర్ గారు. సరే, వస్తాడుగా, అప్పుడు చూద్దాంలే. పదండి. యవన కాలం పోతే మళ్ళీ తిరిగి రాదురా. తీసుకోండి రా, తాగండి రా, ఎంజాయ్ చేయండి రా.
ఎంజాయ్ చేద్దాంరా. ఆ సిగరెట్ తాగుతుంటే ఆ ముందు తాగితే అంత కిక్ వస్తుందిరా. ఈ ఉందో ఏదో మాయ ఉందిరా. మటన్ మొక్క ఇంత మెత్తగా ఉంది. రేపు మటన్ మొక్క కాదా నాకు కావాలి నుండి విసిగుతున్నావు మటన్ మొక్క ఆడుతుంది అదవా. అరే ఎందుకురా మనం ముందు తాగితే అందరు జాలి పడుతున్నారు. అప్పుడు నాకు ఆ ముందే కదరా మమ్మల్ని మంచి చూసేది. అది ముందు ఏదో మా లేకపోతే ఎత్తారా లేదా నువ్వు మొన్న తాగి పడిపోతే అడగారు ఇంటికి ఎత్తుకెళ్ళి నిన్ను జాలేదారా నీకు నీకు అరే ఎందుకురా ముందు తాగుతుంది అందరూ పాపం పాపం జాలి పడతారు ఎందుకురా. ఈ ముందే గారు మన ప్రపంచం అందుకోసం అందరూ జాలి పడతారా. ఫ్రెండ్ సార్ ప్రజెంట్ కాదయ్యా ప్రైజ్ లో చెప్పాలి. ప్రైజ్ చేయాలమ్మా. అబ్బో చెప్పేవాళ్ళే వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. తమ్ముళ్ళు ఈ యవ్వన కాలం ఎంతో విలువైనది. ఈ చెడు వ్యాధులతో జీవితాలను మార్చివేస్తుంది. యేసయ్య పాపులను రక్షించడానికి తన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసయ్యను నమ్ముకోండి, పరలోకమును పొందండి. చెప్పించాలి అయ్యా ఎల్లయ్యా వెళ్ళు. అది కాదు ఒకసారి దేవుని మాట వినండి అయ్యా. చెప్పించాలి అయ్యా ఎల్లయ్యా వెళ్ళు. ప్లీజ్ అయ్యా ఒకసారి దేవుని మాట వినండి అయ్యా. ఎల్లయ్యా ఎల్లయ్యా ఇంకా కంపౌండర్ క్యూలో ఎవరున్నారో చూడరా. డాక్టర్ గారు క్యూలో నేను వచ్చారు కదా ఆయన ఉన్నారు డాక్టర్ గారు. ఆయన ఒక్కడైలే మనకు ఉండేది ఇంకా. రండి రండి రావు గారు రండి రావు గారు కూర్చోండి రావు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి రావు గారు. ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగానే ఉన్నాను డాక్టర్ గారు. ఇగో టెస్టులో తీసుకురమ్మన్నారు, టెస్టులు చేపించవచ్చు. రిపోర్ట్ ఏంటి డాక్టర్ గారు నాకేమైనా షుగర్ బీపీ కరోనా ఏమన్నా వచ్చిందా ఏంటి? అంతకంటే పెద్దదే వచ్చింది. ఏంటి డాక్టర్ గారు? నీ ఒళ్ళంతా పాపం అనే రోగం ఉంది రావు గారు. అయ్యో అవునా? చాలా ఖర్చు అయ్యిద్ది. ఎంత ఖర్చు అయినా బాగలేదు డాక్టర్ గారు. సరే సరే మీరు ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటున్నారు కాబట్టి ఎక్కడ తగ్గించేద్దాం. సరే డాక్టర్ గారు. సరే సరే మళ్ళీ కలుద్దాం. ఇంకా కొన్ని టెస్టులు చేపించి అప్పుడు నీకు మొత్తం చెప్తాను నేను. సరే డాక్టర్ గారు. సరే అవునవును చాలా చాలా దోచేద్దాం. దాకా 9 మందిని మోసం చేశాను. ఆ 9 మందికి ఇదే ఆఖరి నెల. ఇంకొకళ్ళని మోసం చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోలేదు అనుకో, ఆ 9 మంది వచ్చి నన్ను తంతారు. అయ్యా నువ్వు వస్తావు నాకు ముందే తెలిసిన ఆయన. కూర్చో. అబ్బో ఈయనకి వస్తానని ముందరే తెలుసు. నా పాపాలన్నీ పోయినట్టే. నా పాపాలన్నీ పోవాలయ్యా. నీ పాపాలన్నీ పోవాలంటే నా దగ్గర విలువైన వస్తువు ఉందిలే. ఏంటిదయ్యా అది? ఇదిగో జామకాయ. జామకాయ? దీన్ని తీసుకొని నేనేం చేయగలను అయ్యా? ఆ జామకాయని 24 ముక్కలు చేసుకో. గంటకు కూడా ఒక చొప్పున తిను. సరేనయ్యా. పాపాలన్నీ పోతాయి. ఎంత అయ్యా ఇది? నీ చెవులో చెప్తారా నాయన? ఆ డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపో. డబ్బుతో మొత్తం మన హాస్పిటల్ మారిపోయింది. నువ్వు కూడా మర్యాద ఇస్తున్నావు బాగా. అది రావు గారు వస్తారనుకున్నా, ఏంటి ఇంకా రాలేదు? వస్తారా? అది కూడా అయ్యా నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రావు గారు. నా పాపం తగ్గిపోయినట్టునా? మీరు ఒకడు పద్దాకలు పాపం అంటాడు. ఏం చెప్పాలి కూడా తెలియట్లే నాకు. అది ఏదో కూడా చెప్పేద్దాంలే. అయ్యా నీ పాపం ఒళ్ళంతా బాగా ఎక్కిపోయి ముదిరిపోయింది. ఇది డాక్టర్ల వల్ల అయ్యేది కాదు. దేవుని దయ ఉంటే ఆయనే తీసేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలయ్యా నేను? ఇంక మేమేం చేయలేదయ్యా, నువ్వేం చేసుకుంటావో అది చేసుకో ఇంకా. సరే డాక్టర్ గారు. ఏంటి డాక్టర్ గారు మీకు చెప్పినట్టున్నారు? ఏదో ఒకటి లేరా, మనం ఏం చేస్తాం ఇంకా, మనం చేసేది ఏమి లేదు కదా. డబ్బులు తీసుకోవాల్సిన వాళ్ళు తీసేసుకున్నాం. అంతేలే, మనం కావాల్సింది మనకు వచ్చేసిందిగా. అవునవును పద. మీరు చెప్పిందే చేశాను. నా పాపం తగ్గిపోయినట్టేనా? వీడొకడు నా పాపం పోగొట్టుకోవడం నాకే తెలియట్లేదు. ఇది పాపం కూడా నేనే పోగొట్టాలంట. మా పాలేరు అది తింటే తగ్గదన్నారయ్యా, పాపం పోదన్నారు. నా విషయం అందరికీ తెలిసిపోతున్నట్టుంది. అర్జెంట్గా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి. నా పాపం పోయినట్టేనా డాక్టర్ గారు? ఇంకా
నీ పాపం బాగా ముదిరిపోయింది అయ్యా, కుళ్ళిపోయింది. నీ పాపం ఇంకెవరు తీర్చలేరు. ఇప్పుడు ఏం చేయాలయ్యా నేను? నేనేం చేయలేనయ్యా. సరేనయ్యా. బాను బాను ఎవరు వస్తున్నా? ఓ మీరా, ఏంటి ఇలా వచ్చారు? రండి. కాలేజ్కి ఈరోజు సెలవు కదా, షాపింగ్కి వెళ్ళొస్తున్నాం. ఎటు నేను కలిసి వెళ్దామని ఇటు వచ్చాం. ఇంటికి నువ్వేం చేస్తున్నావే? ఇవాళ హాలిడే కదా, ప్రేయర్ చేసుకుంటున్నాను. పద్దాకల ప్రార్థన తప్ప నీకు వేరే ధ్యాస ఏం లేదా? ప్రార్థన లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా చేస్తుంది. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని బైబిల్లో రాసింది. ప్రార్థన వలన మనం లోక పాపంలో పడకుండా దేవుని త్రోవలో నడుచుకుంటాం. అయినా మనం లోకానికి అందంగా కనపడాలి, కానీ నువ్వేంటి ఎప్పుడు ప్రార్థన పాపం అంటూ ఉంటావు? సరేలే అమ్మ, మేము వెళ్తున్నాం. చేసుకో ప్రార్థన చేసుకో. యశోబు, నువ్వు చెప్పినట్టే. యశోబు, చెప్పండి అయ్యా. నువ్వు చెప్పినట్టే నాకున్న డబ్బుతో నా పాపాలని తీసుకోలేకపోయానయ్యా. బాధపడొద్దయ్యా, మీకు మార్గం చూపిస్తాను, నాతో రండి అయ్యా. పదా. ఏంటే మళ్ళీ వచ్చారు? నీకోసమే వస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి లోక ఆశ చేత మోసపోయామే. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. రండి, నేను మేలైన మార్గంని చూపిస్తాను. పాస్టర్ గారిని అవమానించి తప్పు చేశాం రా, మన స్నేహితుల్ని కూడా కోల్పోయాము. ఇప్పుడుకైనా పాస్టర్ గారి మాట విని మంచి దారిలో నడుద్దాం రా. అవునరా, చర్చిలో వెళ్ళి కూర్చున్నాం పారా. యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలమ్మా. వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆయనే తన ప్రజలను వారి పాపంలో నుండి విడిపించును అని లేఖనములు చెప్పుచూ ఉన్నాయి. పాపులను రక్షించుటకే పరిశుద్ధుడైన యేసు ఆ మహిమగల సింహాసనమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడిపిస్తుంది. ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు మనందరికీ ఒక్క అవకాశం ఇస్తున్నారు. మన పాపాలను విడిచిపెట్టి ఆ మెస్సయ్యను హత్తుకుందాం. పాపాలను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉంది. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ పాపంలో ఉన్నారో మీరే చూచుకోండి. లోక ఆశలతో ఉన్నారా? ఇంకా ధనాన్ని బట్టి గర్విస్తున్నారా? మీకు కలిగిన వాటిని బట్టి గర్విస్తున్నారా? దుర్వ్యసనములతో ఉన్నారా? మీరు ఎలాంటి వారైనా సరే దేవుడిలాగా మాట్లాడుచున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని యేసయ్య పిలుస్తున్నాడు. మనం ఆయన పిలుపుకు లోబడితే ఈ పాప భారం నుండి ఆయన మనల్ని విడిపించి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. ఈ చిన్న కొద్ది వాక్యము దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అరే ఏసై మళ్ళీ మనకు ఒక ఛాన్స్ ఇచ్చారా, ఇప్పుడుకైనా మారి మనం చర్చిలో వెళ్ళి కూర్చున్నాం పారా. చెప్పింది నిజమే. ఇక నుంచి అయినా లోకం కోసం కాకుండా దేవుని కోసం బ్రతుకుదాం. నాకు ఎంత డబ్బున్నా కానీ నా పాపాన్ని తీసుకోలేకపోయాను. నేను దేవుడి సన్నిధికి వెళ్ళి నా పాపాన్ని తీసివేసుకుంటాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.